నుంచి మీకోసం ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డేని ఈరోజు మనం ఇంత హ్యాపీగా జరుపుకుంటున్నాము అంటే దీని వెనకాల ఎంతోమంది కష్టం, త్యాగం ఉందండి. సో అది మన పిల్లలకి ఖచ్చితంగా చెప్పాలి. అంతేకాకుండా ఈరోజు పిల్లల్ని స్కూల్కి అయితే ఖచ్చితంగా పంపించాలి. చాలామంది ఏముందిలే జస్ట్ వెళ్తారు, అక్కడ కాసేపు స్పెండ్ చేసి వచ్చేస్తారు అనుకుంటారు. కానీ పిల్లల్ని ఖచ్చితంగా పంపించాలి. మనం ఇంత హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటి అన్నది మన పిల్లలకి తెలియాలి. సో ఈరోజు ఎప్పట్లాగానే మీకోసం 2 వంటకాలతో రెడీగా ఉంది. మరి షోలోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం. నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మనం చేస్తున్న వంట పిస్తా పేడ అండి. హాయ్ స్వప్న గారు, నా పేరు నరేంద్ర అండి. హలో నరేంద్ర గారు, ముందుగా మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేను వైజాగ్ నుండి మెయిల్ రాస్తున్నానండి. పిస్తా పేడ స్వీట్ చాలా బాగుంటుంది, నేను రీసెంట్గా ట్రై చేశాను, మీ షోలో కూడా చేసి చూపిస్తారా అని చెప్పేసి మనకి రెసిపీ పంపించారు. తప్పకుండా నరేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్, మంచి రెసిపీ పంపించారు. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకొని పిస్తా పేడ ఈరోజు మనం తయారు చేసుకున్నాం. పిస్తా పేడ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చక్కెర, కోవా, ఇందులో షుగర్ లేదు, ప్లెయిన్ కోవా అన్నమాట, నానబెట్టుకున్న పిస్తా, ఇలాచి పొడి, గ్రీన్ ఫుడ్ కలర్, అలాగే పిస్తా ఎసెన్స్. సో అన్నీ రెడీగా ఉన్నాయి కదా, చాలా సింపుల్గా ఇంట్లోనే మనం పిస్తా పేడ చేసుకోవచ్చండి. కోవా ఎంత తీసుకున్నామో అందులో కోవా మనం ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే 40 గ్రామ్స్ మనం షుగర్ తీసుకోవాలి. అలాగే ఒక 100 గ్రామ్స్ పిస్తా మనకి కావాలి. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. సో ఇప్పుడు మిక్సీ జార్ పెట్టుకొని ఇందులో మనం నానబెట్టుకున్న పిస్తాని వేసేసేయాలి. పిస్తాని మిక్సీ జార్లో వేసేసి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. అలా అని మొత్తం ఫైన్ పేస్ట్ అవసరం లేదండి, కొంచెం కొంచెం మనకు ఆ పిస్తా ముక్కలు కనిపించాలన్నమాట. ఇలా మనం మిక్సీ చేసుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టాను, వేడెక్కింది. ఇందులో మనం ఫస్ట్ కోవా వేస్తున్నాం. వేడి తగిలితే కోవా కరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో చక్కెర కూడా వేసేస్తున్నాను. కోవాతో మనం బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు. అండ్ ఇలా పేడ చేసుకోవాలి అంటే మామూలుగా అయితే చాలా మిల్క్ తీసుకొచ్చి మనం దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసి చేస్తాం కదా నార్మల్గా యాక్చువల్గా ప్రాసెస్ అయితే. కానీ కొంచెం ఈజీగా ప్రాసెస్ చేసుకోవాలి అంటే కనుక ఇలా కోవా తెచ్చేసుకొని డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. కోవాని కూడా పాలని బాగా మరిగించి దగ్గరగా వచ్చిన తర్వాతనే అది కోవా తయారవుతుంది. పిస్తాని వేసేద్దాం. పిస్తా పేస్ట్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు 15-20 మినిట్స్లో చేసేసే స్వీట్ అనమాట. ఓన్లీ ఇది కాస్త చల్లగా అవ్వడానికి, పేడ షేప్ చేసుకోవడానికి టైం పడుతుంది, కానీ మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ. చూడండి, ఫస్ట్ నేను కోవా వేసాను, చక్కెర వేసాను, పిస్తా పేస్ట్ చేసి వేసేసాను. ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు స్వీట్ సరిపోయింది అంటే ఓకే, లేదు అంటే ఇంకొంచెం స్వీట్ కావాలి అంటే ఇప్పుడు మీరు స్వీట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనం యాలకుల పొడి వేసుకోవాలి, కొంచెం ఇలాచి పొడి, అలాగే పిస్తా ఎసెన్స్. దీనివల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అలాగే ఫుడ్ కలర్, ఇది మటుకి కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కమర్షియల్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కలర్ ఇస్తున్నాను నేను, లేదు అంటే మీరు అవాయిడ్ కూడా చేసుకోవచ్చు. పిస్తా పేస్ట్ వేసి కలుపుతూ ఉంటేనే ఆటోమేటిక్గా గట్టిగా అయిపోయింది. అసలు ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో మనం 1 టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి మొత్తం కలిసిపోవాలన్నమాట కంప్లీట్గా. కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాలు వదిలేస్తే కొంచెం అంటే గోరువెచ్చగా అవుతుంది కదా, అప్పటికి గట్టిగా కూడా అవుతుంది.
నేను ఇప్పుడు మీకు చూపించడానికి కొంచెం క్వాంటిటీ చేశాను. దీన్ని మీరు నేను చెప్పిన కొలతలో బల్క్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 1 kg కోవా తీసుకున్నారనుకోండి, 400 గ్రాములు చక్కెర తీసుకోండి. ఇన్ కేస్ చక్కెర మీరు అటు ఇటు చేసుకోవాలి అన్నప్పుడు కలిపేటప్పుడు మీరు చూడొచ్చు ఆ టేస్ట్, ఆ షుగర్ టేస్ట్ మీకు స్వీట్ సరిపోయింది అంటే ఓకే, లేదంటే కొంచెం యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం వేసింది అయితే మైల్డ్గా ఉంటుందండి. ఏ స్వీట్ చేసినా సరే మరి ఎక్కువ ఓవర్ స్వీట్ అయితే మనం ఎక్కువ స్వీట్ తినలేము. సో మైల్డ్గా ఉంటుంది. పాయసమైనా పరమన్నమైనా లేదా ఇలాంటి స్వీట్స్ అయినా సరే మైల్డ్గా ఉంటేనే తినడానికి బాగుంటుంది అనమాట. అంటే 1-2 ముక్కలు తినగలుగుతాం. సో ఓవర్గా ఉండదన్నమాట. అలాగే మీరు కేజీ కోవా తీసుకుంటే కేజీ పిస్తా పప్పు మీరు తీసుకోవాల్సి ఉంటుంది. కోవా ఎంత వేస్తే పిస్తా అంత వేసుకోవాలి. పాకం అలాంటి రెసిపీస్ అయితే మనకు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అండ్ అందరికీ ట్రై చేస్తే వస్తాయో రాదో అని చెప్పేసి ఆ డౌట్ ఉంటుంది కదా. ఇదైతే నో డౌట్గా కాస్త చల్లగా అయిపోయిన తర్వాత మీరు పేడా చేసేసుకోవచ్చు. చల్లగా అయిన తర్వాత అప్పుడు మనకి ఉండలు కట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. పిల్లలకు కూడా మనం ఏదైనా డ్రై ఫ్రూట్స్తో స్వీట్ ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు మనం పిస్తా వేసి పేడా చేస్తున్నాం కదా. మీరు కావాలి అంటే జీడిపప్పుతో కానీ బాదం పప్పుతో కానీ లేదా అన్ని డ్రై ఫ్రూట్స్ని మంచిగా నానబెట్టేసి ఇలాగే పేస్ట్ చేసి చేస్తే కనుక పేడా చాలా చాలా బాగుంటుందండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ ఒక్కటైనా యూస్ చేసుకోవచ్చు, లేదా అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకి మనం చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇందులో షుగర్ వేసాం కదా, షుగర్ బదులు మీరు కావాలి అంటే బ్రౌన్ షుగర్ వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనకి పచ్చి డేట్స్ దొరికే టైం అండి. ఈ 2-3 months మనకి పచ్చి డేట్స్ బాగా రోడ్ మీద కనిపిస్తూ ఉంటాయి. 100 రూపీస్ 150 రూపీస్కి కేజీ అలా దొరుకుతాయి. వాటిని తెచ్చుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి మొత్తం ఎండలో ఆరబెట్టేసేయండి. తర్వాత మిక్సీ చేస్తే సూపర్గా పౌడర్ అవుతుంది. అసలు అది పిల్లలకి పాలల్లో కలిపించిన లేదా పెరుగుని మనం లస్సీ చేస్తాం కదా అందులో వేసిచ్చిన, ఇలాంటి స్వీట్స్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఆ డేట్స్ పౌడర్ వేసుకుంటే కనుక అసలు ఎంత బాగుంటుందో. మామూలుగా షుగర్ వేసిన దానికన్నా అది టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ పచ్చి డేట్స్ కూడా నార్మల్గా తినడానికి కూడా చాలా బాగుంటాయి. సో పచ్చి డేట్స్ కనిపించినప్పుడు తెచ్చుకొని అలా పౌడర్ చేసి పెట్టుకున్నారనుకోండి, చాలా వాటిలో స్వీట్స్కి మనం షుగర్ని అవాయిడ్ చేసి వేసుకోవచ్చు అనమాట. ఇలాగే మీరు షుగర్ కావాలంటే వేసుకోండి. కొంతమంది అమ్మ ఎక్కువ షుగర్ ఉంది అని ఆలోచిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి డేట్స్ పౌడర్తో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఉండలు కట్టుకోవడానికి వస్తుంది. చూడండి, చల్లగా అయిపోవాలి. ఇప్పుడు చేతికి కొంచెమే నెయ్యి తీసుకొని ఇలా అప్లై చేసుకొని చిన్న చిన్న పేడా ఉండలు చేసుకోవాలి అంతే. ఇలా చేసి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా చేసేసుకోవడమే. రసగుల్లా సైజులో మనం ఇలా ఫస్ట్ ఉండలు చేసేసి జస్ట్ ఫింగర్తో ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మొత్తం కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. పిల్లలకి డైరెక్ట్గా మనం డ్రై ఫ్రూట్స్ నానబెట్టిస్తే అస్సలు తినరండి. 1 day తింటారు, 2nd day తింటారు, కానీ వాళ్ళు రోజు తినమంటే తినరు. కొంచెం ఇలా ఏదైనా స్వీట్ లాగా చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు ఇష్టంగా తింటారు. అండ్ స్నాక్ బాక్స్లో కూడా ఇప్పుడు స్కూల్లో కూడా వాళ్ళు అలో చేయట్లేదు కదండి, ఇంట్లో చేసిన ఫుడ్డే పంపించండి, ప్యాక్డ్ ఫుడ్ అసలు పిల్లలకు వద్దు అంటున్నారు. అది నిజంగా చాలా మంచిది. సో అందుకని మనం ఇంట్లో చేసుకునేలాగా ఏవైనా సరే స్వీట్ని కొంచెం షుగర్ని అవాయిడ్ చేసేసి నేను ఇందాక చెప్పినట్టు డేట్స్ని మనం చక్కగా పౌడర్ చేసి పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇంట్లోనే అప్పట్లో మనం చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు చేసిచ్చే స్నాక్స్ చేసిస్తే వాళ్ళకి హెల్త్ కూడా మంచిదండి. మనం ఇంట్లో చేసినవే ఎక్కువగా స్టీమ్ చేసిన స్నాక్స్ లాంటివి చేసిస్తే కనుక బాగుంటుంది. అలాంటి ఆప్షన్స్ మీకు కావాలి అంటే మీరు మమ్మల్ని అడగొచ్చు. అంతకుముందు ఎన్నో లంచ్ బాక్స్ రెసిపీస్ మేము చేసాము, స్నాక్ రెసిపీస్ చేసాం. ఇప్పుడు పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టడానికి ఇలాంటి రెసిపీస్ కావాలి అన్నా కూడా మీరు మమ్మల్ని అడగొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేస్తే కనుక స్నాక్స్ కోసం, లేదా మీరేమైనా అనుకుంటున్న కాంబినేషన్స్, ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలాగా తింటారు కదండి, అందరికీ అన్నీ నచ్చవు కదా. సో మీకు నచ్చిన కాంబినేషన్లో స్నాక్స్ కావాలని అడిగినా సరే మేము చేసి చూపిస్తాం. ఇలాగే అన్నీ రౌండ్గా చుట్టేసుకొని మధ్యలో ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇలా మాట్లాడుతూ ఉంటే పిల్లల గురించి ఒకటి గుర్తొచ్చిందండి. మామూలుగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే మా టైంలో అండ్ మా నానమ్మల టైంలో, అమ్మమ్మల టైంలో అమ్మాయి ఇంట్లో ఉంటే మెచ్యూర్ అసలు 16 years 17 yearsకి అయ్యేదంట. మా టైంలో 12 years 13 years అలా అయ్యేవాళ్ళం. ఇప్పటి పిల్లల్ని చూసుకుంటే 7, 8, 9 yearsకి మెచ్యూర్ అవుతున్నారండి. ఎంత కష్టం వాళ్ళకి. అదంతా ఎందుకు జరుగుతుంది అంటే మెయిన్ థింగ్ ఫుడ్ అండి. ఫస్ట్
పిల్లలకి బయట జంక్ ఫుడ్ తినడం నో చెప్పేసేయండి, అది మాన్పించేయండి. వాళ్ళకి ఏది కావాలి అన్నా హ్యాపీగా అమ్మ ఇంట్లో వండి పెడితే అది ఎప్పుడూ మంచిదే. జంక్ ఫుడ్స్ అండ్ స్ట్రిక్ట్గా మనం నో చెప్పాల్సింది సోడాస్ కండి, ఏవైనా సరే, బ్లాక్ సోడాస్ లేకపోతే వైట్ సోడాస్. బయట మనం వెళ్ళినప్పుడు సోడా ఉన్న ఏ డ్రింక్స్ అయినా కూడా పిల్లలకి బిగ్ నో నో అని చెప్పేయండి. వద్దు అంటే వద్దు, ఒక్కసారికైనా 100 సార్లకైనా వద్దు అంటే వద్దు. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే అసలు చాలామందికి తెలియంది, రీసెంట్గా నాకు తెలిసింది ఏంటి అంటే నెయిల్ పాలిష్లో అసలు చాలా కెమికల్స్ ఉంటాయంట. చిన్న చిన్న బుడ్డి పిల్లలు, మా చెల్లి వాళ్ళ కూతురు కూడా 1.5 year 2 years ఉంటుంది, దానికి నెయిల్ పాలిష్ అంటే ఎంత ఇష్టమో. ఏముంది, చిన్నపిల్లలే కదా, చేతులు ముద్దుగా కనిపిస్తాయి కదా అని మనం పెట్టేస్తాం. అలాగే లిప్స్టిక్స్, వాళ్ళకి వేసే పౌడర్స్ కానీ మేకప్స్ కానీ చిన్న పిల్లలకే అలవాటు అయిపోతుంది. ఈ మధ్య ఇంకా రీల్స్ పిచ్చి ఎక్కువ అయిపోయి చాలా మేకప్ చిన్న పిల్లలకే అలవాటు అయిపోతుంది. అవి మనకి తెలియకుండానే అలా అయిపోతుంది అనమాట. అలా జనరేషన్ అలా అయిపోయింది. కాబట్టి నెయిల్ పాలిషెస్ చిన్నపిల్లలకి అస్సలు పెట్టకండి. కొన్నిటి వాటి మీద ఆర్గానిక్ అని రాస్తారు, ఇది ఉండదు అది ఉండదు అని రాస్తారు, కానీ కంప్లీట్గా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇంట్లో పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఉన్నాయి, తప్పదు బయటికి వెళ్తున్నాము అన్నప్పుడు ఇవ్వండి, కానీ నార్మల్ డేస్ అయితే పిల్లలకి అవాయిడ్ చేస్తూ ఉండండి. మనకి తెలియకుండానే ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆ కాషన్ మనకి ఎప్పుడూ మన మైండ్లో పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకా ఎక్కువగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పిల్లలకి ఆన్ టైం బెడ్ మీదకి పంపించాలండి. ఇప్పుడు స్కూల్ టైంలో అయితే ఖచ్చితంగా వాళ్ళకి 10 గంటలు నిద్ర అవసరం. ఇప్పుడు వాళ్ళ బ్రెయిన్కి ఎంతో ప్రెషర్ పడుతుందండి, ఆ చదువుకోవడం కానీ ఆ బుక్స్ కానీ అవన్నీ. సో కంప్లీట్గా వాళ్ళకి 10 గంటలు అయితే నిద్ర ఖచ్చితంగా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి. ఈ 5 థింగ్స్ మటుకి బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్ జంక్ ఫుడ్ బయట, తర్వాత నో సోడా, అలాగే నెయిల్ పాలిషెస్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెయిల్ పాలిషెస్ అయినా కాస్మెటిక్స్కి నో 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 చెప్పేయండి. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అండ్ ఆన్ టైం బెడ్కి పిల్లల్ని పంపించాలి. ఫస్ట్ థింగ్, ఇంట్లో అమ్మ హెల్తీగా ఉంటే మొత్తం ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా ఆ సర్కిల్ అలవాటు చేసుకుంటూ ఉంటేనే కనుక ఎప్పుడు ఫ్యామిలీ బాగుంటుందండి. పెద్దవాళ్ళు ఉన్నా, చిన్నపిల్లలున్నా, మనమైనా, ప్రెగ్నెంట్ లేడీస్ అయినా, ఎవరినైనా సరే ఈ టైమింగ్ ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ అలవాటు చేసుకుంటే మళ్ళీ మనం ఈ జంక్ ఫుడ్ సైడ్ ఇవి మనం తినమన్నా మనం అటు సైడ్ వెళ్ళలేమన్నమాట. ఒకసారి అది గుర్తుపెట్టుకోండి. సో మీతో చక్కగా మాట్లాడుతూ అన్నీ నేను పిస్తా పేడా చేసేసాను. సో ఒక్కసారి ఇక్కడ అంతా ఉన్న సందడంతా తీసేసి ఫైనల్ ప్లేట్లో పెట్టేస్తాను. సింపుల్గా పిస్తా పేడా తయారు చేసేసాం కదా. మరొకసారి తయారీ విధానం మీకు చూస్తూ ఉండండి. నెక్స్ట్ మెయిల్తో నేను రెడీగా ఉంటాను. పిస్తా పేడా తయారీ విధానం, ముందుగా మిక్సీ జార్లో నానబెట్టుకున్న పిస్తాని వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇలా. ఇప్పుడు వేడిగా ఉన్న ప్యాన్లో కోవా, చక్కెర వేసి బాగా కలుపుకొని కోవాని కరిగించాలి. కోవా, చక్కెర రెండు మిక్స్ అయ్యాక ఇందులో మనం పిస్తా పేస్ట్ వేసుకొని యాలకుల పొడి, పిస్తా ఎసెన్స్, ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకొని ఒక ముద్దలాగా అయ్యేంత వరకు స్టవ్ మీద తిప్పాలి. తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారాక రౌండ్గా చేతిలో ఇలా ఉండలు చుట్టుకుంటూ పైనుండి ప్రెస్ చేసుకొని ప్లేట్లో పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన పిస్తా పేడా రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం తిల్ నిమ్కి తయారు చేస్తున్నాం. హలో స్వప్న గారు, నా పేరు సరోజా అండి. నేను రీసెంట్గా సోషల్ మీడియాలో తిల్ నిమ్కి అనే స్నాక్ ఐటెం చూశాను, చాలా బాగా అనిపించింది. పిల్లల కోసం మీరు చేసి చూపించండి ఒకసారి అని చెప్పి అన్నారు. తప్పకుండా సరోజ గారు, అలాగే మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీరు అడిగిన రెసిపీని నేను చూపిస్తాను. మరి కావాల్సిన పదార్థాలు ముందు పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం తిల్ నిమ్కి చేస్తున్నామండి. మంచి స్నాక్ ఐటమ్ అనమాట. దీనికోసం మనకి 1 కప్పు మైదా, వెన్న, వాము, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నువ్వులు కావాలి. సింపుల్ స్నాక్. పిల్లలకి ఇందాక మనం చాలాసేపు మాట్లాడుకున్నాం కదా, బాక్స్లో పెట్టడానికి బాగుంటుంది. అండ్ నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు డీప్ ఫ్రై వద్దు అనుకుంటే ఓవెన్లో పెట్టుకోవచ్చు, లేదా ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. లాస్ట్ ఆప్షన్ ఇంకా మనకి డీప్ ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇందాక ఇంత చెప్పావు కదా స్వప్న, మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నామని మీరే అనుకుంటారు. మామూలుగా అయితే డీప్ ఫ్రై చేస్తాం. అందులోనూ మనం తయారు చేస్తుంది ఇంట్లో కాబట్టి అప్పటికప్పుడు ఫ్రెష్గా పోసుకున్న ఆయిల్. మనకు తెలుసు మనం అప్పుడే ఆయిల్ యూజ్ చేసాము అండ్ మళ్ళీ మనం రీయూజ్ కూడా చేయమండి. చూడండి, ఇప్పుడే ఫ్రెష్గా వేసిన ఆయిల్.
అది ఎప్పుడూ మంచిదే. చిన్నప్పటి నుండి మనం స్నాక్స్ ఇంట్లోనే తినేవాళ్ళం. ఈ మధ్య మనకి ఆప్షన్స్ ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి బయట ఫుడ్కి అలవాటు అయ్యాం, కానీ ఇంట్లో అమ్మ చేత్తో చేసినది ఏదైనా సరే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. పూరి కూడా మనం వారానికి ఒకసారి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు. అదే బయటకెళ్ళి మనం పూరి తిన్నామనుకోండి, ఆయిల్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో ఫస్ట్ మనం పిండిని తడుపుకుందాం. ఇందులో 1 కప్పు మైదా వేసాను, అలాగే వెన్న. ఇలా చక్కగా క్రంబుల్ చేసుకోవాలి. ఇందులో మీరు వెన్న అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా ఫస్ట్ పిండిని క్రంబుల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాము, అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఎండుమిరపకాయలని మనం మిక్సీ పట్టేసుకొని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ చేసుకోవాలి. కొంచెం పెనం మీద వేయించితే కనుక క్రిస్పీగా అవుతాయి ఎండుమిరపకాయలు. అప్పుడు మనం మిక్సీలో పట్టేసుకుంటే ఫ్లేక్స్ అవుతాయి. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, ఆల్రెడీ బటర్ వేసాను కాబట్టి అందులో కాస్త ఉప్పు ఉంటుంది, చూసుకొని ఉప్పు వేయాలి. మొత్తం బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసి పిండిని గట్టిగా సమోసా పిండిలాగా తడుపుకోవాలి. సో ఇలా పిండి తడిపేసాం కదా, నూనె కూడా వేడెక్కుతుంది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం చాలా బటర్ వేసాం కాబట్టి పిండి కూడా అవసరం లేదు. బట్ ఒకవేళ అవసరం పడితే కనుక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మంచిగా ఇలా రోల్ చేద్దాం. మరి సన్నగా చపాతీలా కాకుండా కొంచెం లావుగానే ఒత్తుకోవాలి. ఫస్ట్ ఇలా కొంచెం లావుగా ఒత్తుకున్న తర్వాత ఆల్రెడీ వేంపుకున్న నువ్వులు ఇవి పైన బాగా చల్లుకోవాలి. రోల్ చేస్తే నువ్వులు చక్కగా అంటుకుంటాయి అన్నమాట. ఇంత థిక్నెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ కటర్ని మనం పిండిలో ముంచి కట్ చేస్తే కనుక పిండి కట్టర్కి అంటుకోకుండా ఉంటుంది. మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నా దగ్గర రౌండ్ కట్టర్ ఉంది, నేను రౌండ్గా కట్ చేస్తున్నాను. మీరు ఒకటే షేప్ కాకుండా పిల్లల కోసం 2-3 షేప్స్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నూనె వేడిగా ఉందో లేదో ఒకటి చెక్ చేద్దాం. మరి టూ మచ్ వేడిగా కూడా నూనె ఉండకూడదు, మీడియంగా ఉండాలి. నూనెలో వేసేసుకోవడం. బిస్కెట్స్ లాగా ఉండాలన్నమాట. మరీ సన్నగా ఉండకూడదు, మరీ లావుగా కూడా ఉండకూడదు. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఒకవేళ నువ్వులు పైనుండి వేసి రోల్ చేయడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా పిండిలోనే నువ్వులు కలిపేసుకోవచ్చు. ఇది చూడండి, నేను డైరెక్ట్గా పిండిలోనే నువ్వులు కలిపేశాను. మళ్ళీ ఇలా రోల్ చేసుకోవడం. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ వేయించుకోవడమే. సో ఇలా అన్ని ఫ్రై అయిన తర్వాత
ఇలాగే అన్నీ ఫ్రై చేసేసుకోవాలి. సో మిగతా కూడా నేను ఫ్రై చేసేసుకొని ఫైనల్ ప్లేట్లో పెట్టేస్తాను. ఈలోపు మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. తిల్ నిమ్కి తయారీ విధానం: ముందుగా గిన్నెలో మైదా పిండి, వెన్న వేసి బాగా కలుపుకొని అందులో వాము, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, నీళ్లు వేసి పిండి తడుపుకొని పెద్ద ఉండలాగా చేసుకొని రౌండ్గా ఒత్తుకొని పైనుండి నువ్వులు చల్లి మళ్ళీ చపాతీ కర్రతో బాగా ఒత్తుకొని రౌండ్గా కట్ చేసుకొని వేడిగా ఉన్న నూనెలో 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే తిల్ నిమ్కి రెడీ అవుతుంది. మధ్య మధ్యలో మనకి నువ్వులు తగులుతూ అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తగులుతూ చాలా బాగుంటుంది. వీటిని ఇలాగే డైరెక్ట్గా స్నాక్స్ లాగా తిన్నా బాగుంటుంది, లేదా మీరు చాట్ లాగా కూడా చేసుకోవచ్చు. సో ఒకసారి మనం ఇలా క్రష్ చేస్తే క్రిస్పీగా ఇలా వస్తుంది అన్నమాట. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. సో ఇలా క్రష్ చేసి కూడా మనం చాట్ లాగా అన్ని వెజిటేబుల్స్ వేసి, మురుమురాలు అంటాం కదా అవి, లేదా అటుకులు అవి కూడా వేసి మనం ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. సో చూసారు కదా, అలాగే ముందు మనం తయారు చేసి పెట్టుకున్న పిస్తా పేడ కూడా తెచ్చేసుకున్నాం. సో ఇండిపెండెన్స్ డే రోజు మనం 2 స్నాక్సే చేసామండి. పిల్లలకి ఫుల్ పండగ ఈరోజు. మరి చూసారు కదండి, ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలా స్నాక్స్ కావాలన్నా, లేదా ఫుల్ మీల్స్ కావాలి అన్నా, లేదా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ రెసిపీస్ కావాలన్నా మేము మీకు చూపిస్తాం. లేదా మీ దగ్గర ఏమైనా మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekosam@mallemala.com. షో ముగించే ముందు మరొకసారి మన ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఎప్పుడు మనం అందరం ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.